ఈ దిన వాక్య ధ్యానాంశము పాపము పరిశుద్ధత. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. మీ పాపము రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవనైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడును. మానవుని మనసులో పాపము పరిశుద్ధత మధ్య నిరంతర పోరాటము జరుగుచున్నది. అశ్లీల దృశ్యములు, సినిమాలు, సీరియల్స్, నాట్యములు, పాపభోగము, మత్తు పదార్థములు, శరీర ఇచ్చలు, సోది అడుగుట వంటి పాపము ద్వారా దేవుని బిడ్డలను పడవేయుటకు అన్ని విధములుగా సాతాను ప్రయత్నించున్నాడు. అదే సమయమున ప్రభువు పాపము మరియు సాతానును జయించుటకు తన పవిత్రమైన రక్తముతో పాటు ఆత్మఖడ్గమును, దేవుని వాక్యమును మనకిచ్చుచూ ఉన్నాడు. ప్రార్థనాత్మను, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి ఉన్నాడు. నేను ఒక యుద్ధరంగములో నిలబడి ఉన్నాను అను ఆలోచన లేనివాడై తన ఇష్టానుసారముగా జీవించు వారిని సాతాను సులభముగా ఆవరించుట, వాని జీవితము నాశనము చేయుట జరుగును. అందువలన బైబిల్ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. యాకోబు పత్రిక 1:14-15 అని హెచ్చరించుచున్నది. పాపం వలన వచ్చు జీతము మరణము. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపం చేయువాడే మృతి పొందును. ఎజ్కేలు గ్రంథం 18:20. పాపము పరిశుద్ధత మధ్య జరుగు యుద్ధములో మీరు జయమును పొందుటకు సిలువ చెంతకు రండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. అవును, మన పాపములను మనం ఒప్పుకొనుట మన వంతు. వాటిని క్షమించి సముద్రము యొక్క అగాధములో పడవేయుట ప్రభు వంతుగా ఉన్నది. అంతేకాదు, అపవాదిని ఎదిరించుటకును విజయము పొందుటకును కావలసిన అధికారమును మనకిచ్చి ఉన్నాడు. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు సొంతము చేసుకున్న నిమిత్తము ప్రభువు ఇచ్చిన వాగ్దానమును బట్టి జయం పొందుకొనండి. 1 యోహాను 1:7. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.